హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఒక్కసారి ఆ వివరాలు అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇక అమరావతి రాజధానికి సంబంధించి విధ్వంసానికి కంకణం కట్టుకున్న సీఎం జగన్ ప్రభుత్వానికి రాజధాని నిర్మాణానికి సంబంధించిన భూములు ఇచ్చినటువంటి రైతుల స్థలాలు మాత్రం కావాల్సి అయితే వచ్చాయండి. ఇక రాజధానికి సంబంధించిన భూములు ఇచ్చినటువంటి రైతుల స్థలాలు అయితే ఉన్నాయో అవి సచివాలయ ఉద్యోగులకి ఇళ్ల స్థలాలకి కేటాయిస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసిందండి. ఈ యొక్క ఉత్తర్వులు ఎన్నికల షెడ్యూల్ శనివారం అయితే విడుదలైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే కొన్ని గంటల ముందే అయితే ఈ యొక్క జీవోను అయితే ప్రభుత్వం విడుదల చేయడం అయితే ఇప్పుడు ఈ విషయం అయితే చర్చనీయాంశం అయితే అయిందండి. ఈ విధంగా ఈ యొక్క జీవోలు అయితే స్పష్టంగా అయితే పేర్కొంది. ఇక ఉద్యోగులకు ఇచ్చే స్థలాల విస్తీర్ణం ద్వారా ఇవన్నీ కూడా 2019లో ప్రభుత్వ ఉద్యోగులకి రాజధానిలో స్థలాలు కేటాయిస్తూ ఇచ్చిన జీవోలోని నిబంధనల ప్రకారమే ఉంటుందని స్పష్టం చేసిందండి ప్రభుత్వం అయితే. ఈ యొక్క ఉత్తర్వులను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి గారు అయితే ఈ యొక్క జీవోనైతే విడుదల చేయడం జరిగిందండి. ఇక సచివాలయ ఉద్యోగులకి స్థలాలు కేటాయిస్తూ ఇచ్చిన జీవోపై ఇప్పుడు చర్చనీయాంశం అయితే అయిందండి. అది కొన్ని గంటల ముందు షెడ్యూల్ విడుదలయ్యే కొన్ని గంటల ముందే ఈ యొక్క జీవో అయితే విడుదల కావడం వల్ల అందరూ కూడా ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి. ఇక మరొక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఆర్థిక శాఖలో 3 అధికారులపై సస్పెన్షన్ అయితే ఎత్తివేసిందండి ప్రభుత్వం. ఇక ప్రభుత్వ అప్పుల గుట్టును రట్టు చేశారంటూ 3 ఏళ్ల కిందట ఆర్థిక శాఖలోని 3 అధికారులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం శనివారం ఆ సస్పెన్షన్ను ఎత్తివేస్తూ ఈ విధంగా సరిగ్గా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజునే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం అయితే గమనార్హం. తాజా ఉత్తర్వులతో ఆర్థిక అధికారులలో నగదు రుణ నిర్వహణ విభాగం సహాయ కార్యదర్శిగా పనిచేసిన నాగులపాటి వెంకటేశ్వర్లు, అదే విభాగంలో సెక్షన్ ఆఫీసర్గా ఉన్నటువంటి కసిరెడ్డి వరప్రసాద్, మరో విభాగం సెక్షన్ ఆఫీసర్ డి శ్రీనివాసులు బాబుపై ఈ విధంగా సస్పెన్షన్ అయితే ఎత్తివేసిందండి. 2021 ఆగస్టు 4న ముగ్గురిని కూడా సస్పెండ్ చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ అయితే ఉత్తర్వులు జారీ చేశారు. ఇక మొత్తానికైతే ఈ యొక్క సస్పెన్షన్ అయితే ప్రభుత్వం ఎత్తివేస్తూ ఈ యొక్క ఉత్తర్వులను అయితే జారీ చేసిందండి. ఈ ఉత్తర్వులు కూడా ఎన్నికల షెడ్యూల్ అయిన రోజునే ఈ ఉత్తర్వులు విడుదల చేయడం, ఈ సస్పెన్షన్ని ఎత్తివేయడంపై పలువురు అయితే అనుమానాస్పదంగా అయితే ఉంది. ఈ విధంగా గమనించవలసిన విషయంగా అయితే పలువురు అనుకుంటున్న విషయం ఇది. ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.